హోమ్ గ్రౌండ్ చెపాక్లో చెన్నై చెడుగుడాడింది. ముంబైను చిత్తుగా ఓడించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లో స్కోర్ను కాపాడుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్లో ఓటమితో హార్దిక్ సేన దాదాపుగా అస్సాం ట్రైన్ ఎక్కేసింది. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ కొట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై టీం చెన్నై చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటింగ్ బౌలింగ్లో అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 4వ విజయాన్ని అందుకుంటే 7వ ఓటమితో ప్లే ఆఫ్స్ రేసుకు ముంబై దాదాపుగా దూరమైంది. మిగిలిన 5 మ్యాచ్లు గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్కు చేరడం కష్టమే. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. స్లో పిచ్పై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తీసుకోవడం ఎంత తప్పో ముంబైకి తొందరగానే అర్థమైంది. లాస్ట్ మ్యాచ్లో మెరుపు ఆరంభం ఇచ్చిన విల్ జాక్స్ నిరాశపరిచాడు. నమన్ధీర్ 57 పరుగులతో అదరగొట్టగా ర్యాన్ రికల్టన్ 24 బంతుల్లో 37 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా సమిష్టిగా విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఫ్లాప్ అయ్యాడు. 12 బంతుల్లో 21 రన్స్ అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ 5, రాబిన్ మింజ్ 5 పరుగులు చేసి నిరాశపరిచారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలాసేపు క్రీజ్లో ఉన్నప్పటికీ వేగంగా పరుగులు చేయలేకపోయాడు. 23 బంతులు ఎదుర్కొన్న పాండ్యా కేవలం 18 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో హార్దిక్ జిడ్డు బ్యాటింగ్ అసహనం తెప్పించింది. 160 పరుగుల టార్గెట్ ఛేజింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ త్వరగానే సంజు శాంసన్ వికెట్ను కోల్పోయింది. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర బుమ్రా బౌలింగ్లో సంజు వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్ దూకుడుగా ఆడారు. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ 2వ వికెట్కు 22 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు. ఉర్విల్ పటేల్ 12 బంతుల్లో 24 పరుగులకు అవుట్ అయిన కార్తీక్ శర్మతో కలిసి రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ముంబై బౌలర్లపై ఆధిపత్యం కనబరిచారు. 3వ వికెట్కు 98 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 18.1 ఓవర్లలోనే టార్గెట్ను అందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 67 పరుగులు చేస్తే కార్తీక్ శర్మ 40 బంతుల్లో 54 రన్స్తో నాటౌట్గా నిలిచారు. ఈ సీజన్లో చెన్నైకి ఇది 4వ విజయం. అటు ముంబైకి ఇది 7వ ఓటమి. పాయింట్ల పట్టికలో చెన్నై 8 పాయింట్లతో 6వ స్థానంలోకి దూసుకువెళ్లింది. పాయింట్ల పట్టికలో ముంబై 4 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది.